రేవంత్ రెడ్డి మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్కి వద్దాం. రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంపీ టికెట్లు రావడంలో ఆయనదే ప్రధానమైన పాత్ర ఉండబోతున్నది అనేది ఒకటి. కాదు ఢిల్లీ స్థాయిలో పైరవి చేసుకోవాలి, పైరవి చేసుకుంటేనే కొన్ని పనులు అయితే. మొన్న రాజ్యసభ సెలక్షనే చాలా విచిత్రంగా ఎవరు ఊహించని సెలక్షన్, అది ఎవరి ఊహకు లేదు. కాబట్టి ఎవరి ఊహకు లేని షాకులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటుంది అనేది ఒకటి. ఆ షాకులను తట్టుకునేది రేవంత్ రెడ్డి. కాబట్టి మరి మీకు ఢిల్లీ కోటలనా హైదరాబాద్ కోటలనా ఎవరి కోటలో రావచ్చు టికెట్? నేను మీ ఛానల్ ద్వారా ఫస్ట్ టైం చెప్తున్నా, ఇది మీరు అందరు ప్రజలకు వినిపించండి. ఎమ్మెల్సీలు 2, బాల్మూర్ వెంకట్, ఆయన ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు, కోటీశ్వరుడు కాదు. మీరన్న పైరవ్ ఏం తెలుసా? ఎమ్మెల్సీకి ఎంత ఇద్ది కొనుక్కుంటే, రాజ్యసభకి ఎంత ఇద్ది కొనుక్కుంటే. మీరు ఢిల్లీలో పనిచేసారు కదా, మీరు ఎన్నిసార్లు వింటారు ఈ చర్చ? అన్న మనకు రాజ్యసభ ఎంత అవుతుంది కొంటే, ఇప్పుడు ఎన్నికలు ఏందన్నా మస్తు పైసలు సంపాదించిన రాజ్యసభ ఏదన్నా చూడన్నా అంటే వాడు అంటాడు, మాయావతి బీఎస్పీ పార్టీలు అమ్ముతారు, లేకపోతే ఇంకేమో అమ్ముతారు, అక్కడ అమ్ముతారు, నేను ఇప్పిస్తా అని చెప్పి ఢిల్లీలో పైరవకాలు తిరిగేటోళ్ళు. అది పైరవ్. ఇవాళ ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చారు? గత ఎన్ఎస్యూ పాత అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కొనుక్కోలే. మెరిట్ ఆశీస్సులు పైరవ్ అంటే చెప్తున్నా మీకు, మెరిట్. బల్మూర్ వెంకట్ కొనుక్కునే స్థాయి లేదు ఆయనకు. అనిల్ కుమార్ యాదవ్ 100 కోట్లు పెట్టి కొనుక్కోలే రాజ్యసభ. యాదవ్ అవుట్ గోయింగ్ ఉండే, ఎవరు? నల్గొండ జిల్లా నుంచి బీఆర్ఎస్ యాదవ్, రాజ్యసభ నుంచి బడుగు లింగయ్య యాదవ్ అవుట్ గోయింగ్. ఒక బీసీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ ఏమనుకున్నాం మనము, ఒకటి తెలంగాణకు, ఒకటి ఢిల్లీకి ఇస్తారనుకున్నాం. ఎందుకంటే ఢిల్లీలో కూడా వ్యాక్యూమ్ ఎక్కువ ఉంది, మంచి తెలుగు లీడర్లు ఉన్నారు. అజయ్ మాకన్ అని అన్నారు, అజయ్ మాకన్ అనుకున్నాం, పవన్ కీరా అనుకున్నాం, సుప్రియ అనుకున్నాం, చాలా అనుకున్నాం. తీరా ఏమైంది, ఢిల్లీ వాళ్ళు బీసీకి ఇస్తే బాగుంటుంది అనుకోరు. యాదవ్లు ఎవరు గెలవలే. అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. హైదరాబాద్ వీక్ ఉంది కాబట్టి, అనిల్ కుమార్ హైదరాబాద్ నేపథ్యం కాబట్టి హైదరాబాద్ ఇచ్చారు. సో నేను ఎందుకు ఇంత ఎలాబరేటెడ్గా చెప్పినా అంటే, తెలంగాణ ప్రజలకు తెలవాలి, ఇవి అమ్ముకున్నాయి కాదు, ఈ పైరోలు చేస్తే ఢిల్లీలో ఎవడో పైరోలు చేసినాయి కాదు, రాష్ట్రంలోనే జరిగింది నిర్ణయం. నేను నమ్ముతున్న చామల కిరణ్ రెడ్డికి పార్లమెంట్ సీట్ వస్తుందని ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే మేము చాలా పెద్దగా ఉన్నాం, మేము చాలా పొడుగున్నాం, మాకు తరతరాలు ఉన్నాయన్న వాళ్ళకంటే ఎక్కువ మాకు గ్రౌండ్లో కనెక్షన్ ఉంది, మేము ప్రజల మధ్యన ఉన్నాం, పార్టీని నమ్ముకున్నాం అనుకుని టికెట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. బహుశా మీకు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఒక్క సీటు కూడా రాదు. ఇప్పుడు బీజేపీకి వాళ్ళకున్న 4కు ఇంకొకటి యాడ్ అయిద్దాం. ఓహో, ఒకటి పెంచుతున్నారు, 5 అవునా? అంటే బీఆర్ఎస్కు 0 అంటే ఏ అంచనాతో చెప్తున్నారు 0 ఎందుకు చెప్తున్నా అంటే, నేను గ్రౌండ్లో కూతున్నా అని మీకు నిదర్శనం. ఈరోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఇన్ని రోజులు బీఆర్ఎస్లు ఉన్నోళ్ళు వలసలు వస్తున్నారు. అవునా? ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు అందులో ఉండి ఆత్మగౌరవం లేకుండే. మీరు గతంలో రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోగా చూసినాం, కానీ సర్పంచులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, బిల్లులు రాక. ఇన్ని రోజులు అధికారంలో ఉండి చెప్పుకోలేక, ఏడవలేక, మింగలేక అందురు. ఇవాళ తండోపతండాలుగా బయటకు వస్తే మేము తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మా కార్యకర్తలు ఏమంటారు అంటే, అన్న మొన్నటిదాకా 10 ఏళ్ళు పోరాటం చేసినాం వాళ్ళతోటి, ఇలా మళ్ళీ మనం అధికారాన్ని రాగానే వాళ్ళు వచ్చి ముందు కుర్చీలో కూర్చుంటే మళ్ళీ మేము కింద కూర్చోవాలన్నా? మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికలు కాగానే వాళ్ళందరికీ టికెట్లు ఇస్తారా? మీరు ఎంపీటీసీ టికెట్లు, జెడ్పీటీసీ టికెట్లు, మరి మేము టికెట్లు వద్దా మాకు? మేము అడిగినప్పుడు ఏమైందంటే, వ్యాక్యూమ్ ఉన్న బీజేపీకి షిఫ్ట్ అవుతారు. లీడర్ అనేటోడు వాటర్ లెక్క, ఏడ స్పేస్ ఉంటే అడిగి మూవ్ అవుతాడు. అంటే మీకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లోక్సభ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రానున్న తెలంగాణ చూద్దాం. అది ఎటుంటుందో తెలియదు. కష్టం, అదృష్టం, ఈ రెండిట్లో దేన్ని ఎక్కువ నమ్ముకుంటారు మీరు? 2 కలిస్తేనే వర్కౌట్ అయ్యింది. కష్టం ఉండి అదృష్టం లేకపోతే వానంత దౌర్భాగ్యుడు ఓడు ఉండడు. అదృష్టం మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గారు. మీరు? నేను ఇప్పుడు కష్టంలో ఉన్నా, అదృష్టం అనేది రేపు తెలుస్తుంది. అదృష్టం అనేది ఎప్పుడు తెలుస్తుంది? తాకినాక తెలుస్తుంది. అదృష్టం మనకు సక్సెస్ అయినాక అదృష్టం తెలుస్తుంది. ఇప్పుడైతే కష్టమే. కష్టంలోకి వెళ్ళి అదృష్టం కలిసినప్పుడు మళ్ళీ మీ స్టూడియోకి ఎంపీకి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను.